Hello friends, welcome to Devas. Hello friends, welcome to Deekshita Study Guide. ప్రీవియస్గా మనం AI ప్లస్ AI ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి తెలుసుకున్నాం. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే క్వశ్చన్. సో బేబీ బుల్లెట్లో నుంచి 45th క్వశ్చన్. 45th క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఉంటుంది, బట్ ఈజీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ θ minus 5 అంటారు దాన్ని. θ minus 5 ఈజ్ ఈక్వల్ టు π/2, దెన్ షో దట్ cos square theta cos theta sin theta cos theta sin theta and sin square theta into cos square phi cos phi sin phi and cos phi sin phi into sin square phi. ఇలా ఇచ్చాడు. సో ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. రైట్, ఫస్ట్ నేను LHS తీసుకుంటాను. ఈజీగా అర్థమవుతుంది. LHS తీసుకుంటాను. ఫస్ట్ రో ఇంటూ కాలం, అంటే రో ఇంటూ కాలం చేద్దాం. రో ఇంటూ కాలం చేస్తే వస్తుంది cos square theta ఇంటూ cos square phi, cos square theta ఇంటూ cos square phi ప్లస్ cos theta sin theta ఇంటూ cos phi sin phi, cos theta sin theta into cos phi sin phi. Again, row into column, cos square theta into cos phi sin phi, cos square theta. చూసుకోండి, టీటాకి ఫైవ్కి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. టీటా బదులు 5 రాస్తూ ఉంటారు, 5 బదులు టీటా రాస్తూ ఉంటాం. సో అది మీరు ఒక ఫాస్ట్ చెక్ చేసుకోవాలి. cos square theta into cos phi sin phi plus cos theta sin theta into sin square phi. Again, second row, first column. So cos theta sin theta into cos square phi plus sin square theta into cos phi sin phi. Again, cos theta sin theta into cos phi sin phi plus sin square theta into sin square phi. జస్ట్ రో కాలమ్స్ మల్టిప్లై చేశాను అంతే, అంతకుమించి నేను ఏం చేయలేదు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు కామన్ తీసుకోవాలి. సో వీటిలో అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇందులో ఏం కామన్ ఉంది, కామన్ పక్కన పెడితే ఏమొస్తాయి చూద్దాం. ఇప్పుడు cos theta cos phi కామన్ ఉన్నాయి, cos theta cos phi కామన్ తీసేస్తే cos theta cos phi కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి రెండిట్లో, ఒకటి పోతే ఇంకోటి మిగులుతుంది. అంటే cos theta cos phi ప్లస్ sin theta sin phi, sin theta sin phi. రైట్, అగైన్ ఇందులో ఇక్కడ చూడు cos theta cos theta cos theta cos theta cos theta కామన్ తీయచ్చు. ఇంకా cos phi ఉందా, లేదు. నెక్స్ట్ sin phi ఉంది, sin phi కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ cos theta పోయింది, cos theta cos phi ఉంటుంది. ఇక్కడ cos theta cos phi ప్లస్ ఇక్కడ ఏం మిగులుతాయి, sin theta sin phi. నెక్స్ట్ స్టెప్
ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ చూడండి కాస్ థీటా ఉందా, లేదు. సైన్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది. కాస్ ఫై ఉంది, కాస్ ఫై ఉంది. సో సైన్ థీటా కాస్ ఫై కామన్ ఇస్తే కాస్ థీటా కాస్ ఫై, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై, సైన్ థీటా సైన్ ఫై. అగైన్ ఇందులో సైన్ థీటా సైన్ ఫై. సో సైన్ థీటా సైన్ ఫై కామన్ తీసేస్తే కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. ఇక్కడ ఇలా వచ్చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అన్నిట్లో ప్రతి దాంట్లో అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ఏమున్నాయి కామన్గా? కాస్ థీటా కాస్ ఫై, సైన్ థీటా సైన్ ఫై, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. అంటే ఇక్కడ ఏముంది నీకు కామన్గా ఉన్నది రాస్తున్నా. కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. సో కామన్ అంటే ఇదే ఫార్ములా, ఏ ఫార్ములా ప్రకారం వస్తుంది నీకు ఇది? నార్మల్గా నీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఒక ఫార్ములా ఉంది. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ, సారీ ఏ ప్లస్ బి కాదు, ఏ మైనస్ బి, సారీ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ చూడు, ఏ బదులు మనం టీటా పెడుతున్నాం, బి బదులు 5 పెడుతున్నాం. ఏ బదులు టీటా పెడుతున్నాం, బి బదులు 5 పెడుతున్నాం. ఇక్కడ కూడా అంతే, ఏ బదులు టీటా పెడుతున్నాం, బి బదులు 5 పెడుతున్నాం. అంటే కాస్ థీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కాస్ 5 ప్లస్ సైన్ థీటా సైన్ 5. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? కాస్ థీటా మైనస్ 5 అంటే దీని మొత్తాన్ని బదులు మనం కాస్ థీటా మైనస్ 5 రాసుకోవచ్చు. సో మనకి కాస్ థీటా మైనస్ 5 ఎంత ఇచ్చాడు? సారీ థీటా మైనస్ 5, థీటా మైనస్ 5 ఎంత ఇచ్చాడు? 5/2. అంటే కాస్ 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 ఎంత? కాస్ 90 విల్ బి 0. కాస్ 90 విల్ బి 0. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ, సో ఈ మొత్తానికి వాల్యూ ఎంత వచ్చింది నీకు? నేను రాస్తాను, అయితే నెక్స్ట్ స్టెప్లో రాస్తాను నేను. చూడండి ఒకసారి కామన్ ఏం చూడు. ఫస్ట్ దాంట్లో కాస్ థీటా కాస్ 5, సారీ కాస్ థీటా కాస్ 5. సెకండ్ దాంట్లో కాస్ థీటా సైన్ 5. సైన్ 5 అయినా, కాస్ థీటా సైన్ 5 అయినా, కాస్ 5 సైన్ 5 అంతే. కాస్ థీటా కాస్ 5, కాస్ థీటా సైన్ 5, సైన్ థీటా కాస్ 5, సైన్ థీటా సైన్ 5. ఓకే, కాస్ థీటా కాస్ 5, కాస్ థీటా సైన్ 5, కాస్ థీటా కాస్ 5, కాస్ థీటా సైన్ 5. సో కాస్ థీటా కాస్ 5 ఇంటూ మొత్తం ఇప్పుడు క్లియర్ చేసాం. కాస్ ఇది ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చేస్తుంది అల్టిమేట్గా 0. ఇది కూడా కాస్ థీటా సైన్ 5 ఇంటూ 0 అగైన్ సైన్ థీటా సైన్ 5, సారీ సైన్ థీటా సైన్ థీటా కాస్ 5 ఇంటూ 0 అగైన్ సైన్ థీటా సైన్ 5 ఇంటూ 0. అంటే మొత్తం ఏమైపోతుంది? 0 0 0 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ RHS ప్రూవ్ చేసినట్టుగా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేసినట్లేగా. సింపుల్. ఎట్లా జరుగుతుందంటే నీకు ఈ ఫార్ములా, ఈ ఒక్క ఫార్ములా బేస్ మీద నడుస్తుంది. ఈ ఫార్ములాని మీరు ఇక్కడ
కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఏ బదులు టీటా పెట్టుకోవటం, బి బదులు 5 పెట్టుకోవాలి. సో అలా చేస్తే మనకి ఏమొస్తుంది, మనం ఆల్రెడీ చేశాను, కాస్ టీటా కాస్ 5 ప్లస్ సైన్ ఈటా సైన్ 5. అది ఇంత కాస్ టీటా కాస్ 5 సైన్ ఈటా సైన్ 5. ఇదిగో కాస్ టీటా కాస్ 5 ప్లస్ సైన్ ఈటా సైన్ 5, కాస్ టీటా కాస్ 5 ప్లస్ సైన్ ఈటా అన్నిటికీ ఉన్నాయి అవి. సో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే మనం ఏం చేసాం, ఇప్పుడు ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది, కాస్ టీటా మైనస్ 5. టీటా మైనస్ 5 మనకి ఆల్రెడీ π/2 ఇచ్చేసాడు. సో π/2 సబ్స్టిట్యూట్ చేశాను. π/2 అంటే అంటే ఇక్కడ 180 డిగ్రీస్ అని అర్థం. సో 180/2 అంటే 2 × 9. సో 90 కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 90 వాల్యూ నీకు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అని తెలిసి ఉండాలి నీకు. నువ్వు ఇంటర్మీడియట్ 10th ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వచ్చేసి ఉంటుంది. అంటే సైన్ 0, 30, 45, 60 అండ్ 90 వచ్చేసి ఉంటాయి. సో అవన్నీ మీరు నేర్చుకోవాలి. అండ్ వేరే కూడా ఉంటాయి, అవి కూడా నేర్చుకుంటే కానీ మీకు ఇవి రావు, ఫార్ములాస్ రావు. సరేనా? సో కాస్ 90 0. సో ఆ 0తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది చాలా సింపుల్, ఇది ఫార్ములా బేస్ మీదే ఉంటుంది. బుల్లెట్ బుక్లో నీకు వేరేలాగా ఇచ్చినట్టు నేను అలా చెప్పలేదు, అది కొంచెం వెరైటీగా ఉంది, కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్ మీరు నేర్చుకోండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ మీరు నేర్చుకోండి, సరిపోతుంది. మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఇది నేర్చుకోండి చాలు. అంతా మీరు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత కామన్ తీసి ఫస్ట్ స్టెప్ మల్టిప్లికేషన్, సెకండ్ కామన్, థర్డ్ ఫార్ములా, అంతే. ఫార్ములా అప్లై చేయటం అంతే, అయిపోయింది. ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా అయిపోయింది. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.